హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు లత. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తున్నప్పుడు మీ యొక్క పర్సన్ మీ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నారు, నెగిటివ్గా ఆలోచిస్తురా, పాజిటివ్గా ఆలోచిస్తురా అనేది టాపిక్ అండి. అలాగే ఎవరైనా ఈ నా ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను చేసే నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాయండి. అలాగే ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తుందో అప్పటి నుండి రెజినేట్ అవుతుందండి. అలాగే ఇది ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చూడొచ్చు. టైమ్లెస్ రీడింగ్. అలాగే ఎవరైనా మేల్ అయినా ఫీమేల్ అయినా చూడవచ్చు. ఇక్కడ మీ పర్సన్ అంటే వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, క్రష్ కావచ్చు, లవర్ కావచ్చు, బాయ్ ఫ్రెండ్ కావచ్చు, రిలేషన్షిప్లో ఎవరైనా కావచ్చు. సో నేను కార్డ్స్ షఫిల్ చేస్తున్నప్పుడు మీ యొక్క పర్సన్ నేమ్ని ఒక 3 టైమ్స్ అనుకోండి. అలాగే వాళ్ళతో ఉన్న మూమెంట్స్ని మీరు గుర్తు చేసుకుంటూ ఉండండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీ యొక్క ఎనర్జీ కూడా కార్డ్స్కి కనెక్ట్ అయిపోయి మీకు రెజినేట్ అయ్యే మెసేజే వస్తుందండి. ఖచ్చితంగా మీకు రెజినేట్ అయ్యే మెసేజ్ వస్తుంది. అలాగే ఏమైనా హార్డ్గా మెసేజ్ వస్తాయిట మీరు లైట్గా తీసుకోండి. యూనివర్స్ మనకి ఏ విధంగా మెసేజ్ ఇస్తుందో దాన్ని ఫాలో అవ్వాలి. జస్ట్ మనం గైడెన్స్ కోసం ఇది రీడింగ్ చూస్తున్నామండి. అలాగే నేను స్టార్ట్ చేస్తాను ఇప్పుడు. ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీ యూనివర్స్. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న పర్సన్స్ యొక్క వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తారు, ఈ క్షణంలో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో చెప్పండి, మెసేజ్ ఇవ్వండి. చూస్తున్న వ్యూయర్స్ యొక్క పర్సన్స్ వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తారు, నెగిటివ్గా థింక్ చేస్తుర్రా, పాజిటివ్గా థింక్ చేస్తుర్రా, ఎలాంటిది మెసేజ్ ఇవ్వండి. ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్. యూనివర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ అవ్వండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడెన్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ చేయండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ రెజినేట్ ద మెసేజ్. ప్లీజ్ డివైన్ రెజినేట్ అయ్యే మెసేజ్ ఇవ్వండి. చూస్తున్న వ్యూయర్స్ యొక్క పర్సన్స్ వాళ్ళ యొక్క పర్సన్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ ఆలోచనలు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి. 10 ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ పెంటికల్స్. ఓకే అండి, రీడింగ్ చూద్దాం. ఫస్ట్ కార్డ్ వచ్చేసి 8 ఆఫ్ స్వార్డ్స్. ఏం చెప్తుందంటే, సైలెన్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ కనిపిస్తున్నాయండి. మీతో కాంటాక్ట్ చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయేమో అనే థాట్ ఉంది. అందుకే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారని తెలుస్తుంది. సైలెన్స్ అండ్ ఫియర్. ఫీలింగ్స్ ఉన్నాయి కానీ ఎక్స్ప్రెస్ చేస్తే భయం, రిజెక్షన్ అవుతుందేమో అన్న ఫియర్. పాస్ట్ ఎక్స్పీరియన్స్ వల్ల ఎమోషనల్ బ్లాకేజెస్ కనిపిస్తున్నాయి. మీ దగ్గరికి రావాలనుంది, కలవాలనుంది, మాట్లాడాలనుంది, కానీ నేను అవి చెయ్యలేను. సో పరిస్థితుల వల్ల నెగిటివ్ థింకింగ్, తనే నెగిటివ్ థింకింగ్, మైండ్ లూప్ అనుకోవచ్చు. నెగిటివ్ థింకింగ్ చేస్తున్నారండి. సో సైలెన్స్గా రిస్ట్రిక్షన్స్లో ఉన్నారు ఈ పర్సన్. చాలా నెగిటివ్ థింకింగ్లో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి 10 ఆఫ్ పెంటికల్స్. ఏం చెప్తుందంటే, ఇక్కడ మీ గురించి ఒక ఫ్యామిలీ మెంబర్గా స్టెబిలిటీ, సెటిల్డ్ లైఫ్ గురించి మీకోసం ఆలోచిస్తున్నారు. మీరు నా ఫ్యూచర్లో ఉంటే చాలా బాగుంటుందని ఆలోచిస్తున్నారు. మన రిలేషన్ సేఫ్గా, సెక్యూర్గా ఉండాలని కూడా చాలా ఆలోచిస్తున్నారు. టోటల్గా మాత్రం లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కోసం, స్టెబిలిటీ కోసం స్లోగా మీ వైపు వస్తున్నారండి. షార్ట్ టర్మ్ కాదు, లాంగ్ టర్మ్ ఫ్యూచర్లో మీతో ఉండాలి, మిమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్గా చూడాలి అన్న ఆలోచన తనకి ఉన్నది. పాజిటివ్ థింకింగ్ చేస్తున్నారండి మీకోసం. మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా, సెటిల్డ్గా చూసుకోవాలన్నదే తను ఆలోచిస్తున్నారండి. నెక్స్ట్ వచ్చేసి 9 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ ఏం కనిపిస్తుందంటే, సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ ఇండిపెండెన్స్ అనేది కనిపిస్తుందండి. మీ గురించి హై వాల్యూ పర్సన్గా చూస్తున్నారు. మీ యొక్క స్ట్రాంగ్, ఇండిపెండెంట్ చాలా ఇన్స్పైర్ చేస్తుంది తనను. అలాగే ఫీలింగ్స్ మీ పట్ల చాలా గౌరవంగా ఉన్నాయి. అలాగే డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. మీతో ఓపెన్ అవ్వడానికి టైం తీసుకోవాలని అనుకుంటున్నారు. మీతో రిలేషన్షిప్ స్టేటస్, స్టెబిలిటీ, క్వాలిటీ లైఫ్ ఉంటుంది అని
తన ఫీలింగ్ అండి. మీతో రిలేషన్షిప్ అనేది చాలా రిచ్గా మంచిగా ఒపీనియన్ ఉందండి. చాలా గ్రేట్గా మీతో ఉంటే తన లైఫ్ బాగుంటుంది అని పాజిటివ్ థింకింగ్ ఉంది. నెక్స్ట్ చూద్దామండి ఇంకా ఏం ఆలోచిస్తుర్రు అనేది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ మెసేజ్. చూస్తున్న వ్యూవర్స్ పర్సన్స్ యొక్క ఫీలింగ్స్, ప్రజెంట్ ఫీలింగ్స్. క్వీన్ ఆఫ్ వాండ్స్, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, కింగ్ ఆఫ్ కప్స్, చూద్దామండి రీడింగ్ ఫస్ట్. ఇక్కడ ఏం చెప్తుండ్రంటే మిమ్మల్ని చాలా అట్రాక్టివ్, కాన్ఫిడెంట్, మ్యాగ్నెటిక్ పర్సన్గా చూస్తున్నారు. మీతో దూరంగా ఉన్నా కానీ దగ్గర ఉన్న ఫీలింగ్లోనే తను ఉన్నారు. మీరు ఎనర్జీని వారు ఇన్స్పైర్ చేస్తున్నారు. ఈ పర్సన్ మీరు వారికి స్పెషల్గా అనుకుంటున్నారు. మీ యొక్క ఫిజికల్ అట్రాక్షన్ కాదు, మీ యొక్క స్మైల్, మాట, కాన్ఫిడెన్స్ వాళ్ళకి చాలా బాగా నచ్చాయి. ఇంకోటి క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ పర్సన్ మీ పట్ల ఫీలింగ్స్ ఉన్నాయి కానీ వాటికంటే లాజిక్, క్లారిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మీ గురించి ఆలోచన స్పష్టంగా కనిపిస్తుంది కానీ హార్ట్ని ఓపెన్ చేయలేకపోతున్నారు. వాటిని కంట్రోల్ చేద్దామన్నట్టు చూస్తున్నారు. మీ యొక్క ఇంటెలిజెన్స్ అండ్ మెచ్యూరిటీ అనేది తను చాలా రెస్పెక్ట్ చేస్తున్నారు. మీ యొక్క ఆ క్వాలిఫికేషన్కి తను చాలా రెస్పెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ కింగ్ ఆఫ్ కప్స్. మీ పైన చాలా లోతైన ప్రేమ, కేర్ ఉంది కానీ వాటిని ఓపెన్ చేయడం లేదు. ఎమోషనల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. మీ గురించి ప్రతిరోజు ఆలోచిస్తున్నారు. మీ హ్యాపీనెస్ గురించి కేర్ తీసుకోవాలని ఉంది కానీ అతను మాటల్లో చూపించరు. సో అతను కేరింగ్లో చూపిస్తారు. మిమ్మల్ని ఎక్కడ హర్ట్ చేస్తేనేమో అన్న భావనలో ఉన్నారు. సో ఫియర్ ఉంది తనకి, అందుకే స్లోగా అండ్ కేర్ఫుల్గా స్టెప్స్ తీసుకుంటున్నారు. తను ఎమోషనల్గా మాత్రం ఉన్నారు. ఓకే, నెక్స్ట్ కార్డు లాస్ట్ వచ్చేసి 2 ఆఫ్ కప్స్ అండి. ఇది ఏం చూపిస్తుందంటే మ్యూచువల్ లవ్ అండ్ ఎమోషనల్ బాండింగ్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ మీతో ఈక్వల్ మ్యూచువల్ కనెక్ట్ ఉందని క్లియర్గా కనిపిస్తుందండి ఇక్కడ. ఇది వన్ సైడ్ లవ్ కాదు, అలాగే ఇద్దరి మధ్య హార్ట్ టు హార్ట్ బాండ్ ఉందని మనకి క్లారిటీగా తెలుస్తుంది. మీతో ఇది జెన్యూన్ లవ్ అని కూడా చెప్పొచ్చు. అలాగే రిలేషన్షిప్ స్టార్ట్ అవుతున్న దానికి ఇండికేషన్ అనవచ్చు. అలాగే డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు రీయూనియన్ జరుగుతుంది అన్న ఇంటిమేషన్ కనిపిస్తుంది. ఎమోషనల్గా ఇద్దరు మిస్ అవుతుండ్రనే ఫీలింగ్లో ఉన్నారు. సో మీ పట్ల చాలా రెస్పెక్ట్గా చాలా ఆలోచిస్తున్నారు. ఇది ఫీలింగ్స్ని దాచే స్టేజ్ కాదు, ఎమోషనల్గా ఓపెన్ అయ్యే స్టేజే. సో క్లారిటీగా తెలుస్తుంది వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు, మళ్ళీ రీయూనియన్ జరుగుతుంది అని. ఫైనల్గా ఏంటంటే ఫస్ట్ కన్ఫ్యూజన్, ఫియర్ ఉందని కనిపించింది, తర్వాత అట్రాక్షన్ అండ్ క్లారిటీ వచ్చేసింది. లాస్ట్ ఫైనల్గా మనకు వచ్చేసి డీప్ లవ్ అండ్ మ్యూచువల్ యూనియన్ ఇక్కడ కనిపిస్తుంది అండి. సో ఫైనల్గా మాత్రం డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకి, సెపరేషన్లో ఉన్న వాళ్ళకి రీయూనియన్ జరుగుతుంది. అలాగే కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి మంచి సిచ్యువేషన్ అని కూడా చెప్పవచ్చు. సో మీ పర్సన్ మీ గురించి చాలా పాజిటివ్గా థింకింగ్ చేస్తున్నారు. సో నా రీడింగ్ నచ్చినట్టయితే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.